పిల్లలు డిసిప్లిన్ పెడతానని చంపేశారు సార్ నా బుద్ధిని. చంపేస్తారు అట్లా అంటే టీచర్లు చదువు చెప్పి చంపేస్తారా సార్? మరి చదువు చెప్పండి టీచర్లు ఏం చేయాలి మేడం? ఇప్పుడు చంపించే టీచర్లు ఏం చేయాలా? చదువు చెప్పే టీచర్లనే మీరు ఇంత శిక్ష విధించారు కదా, చదువు చెప్పకుండా ఇట్లాంటి పనులు చేసే టీచర్లు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఉరి శిక్ష కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నేను పద్మ వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తే కోప్పడకుండా, వారిని మందలించకుండా మనలో ఎంతమంది ఓపికగా డీల్ చేస్తున్నారు? పిల్లలు అల్లరి చేస్తే వారిని శిక్షించకుండా, ఒక్క దెబ్బ కూడా వేయకుండా ఎంతమంది పిల్లల్ని పెంచుతున్నారు? ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని పెంచడానికి అమ్మానాన్నలు అలసిపోతున్నారు. ఇది చాలాసార్లు పేరెంట్స్ కూర్చున్నప్పుడు చెప్పుకునే మాట. అలాంటప్పుడు పదుల సంఖ్యలో పిల్లల బాగోగులు చూసుకుంటూ వారికి విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు పిల్లలు అల్లరి చేస్తేనో, వాళ్ళేదైనా తప్పులు చేస్తేనో మందలిస్తే తప్పెలా అవుతుంది అనేది ఓవైపు నుండి వినిపించే మాట. ఈ కాలం పిల్లలు చెప్తే వినట్లేదండి, ఎదురు తిరుగుతున్నారు. పిల్లల్ని కోప్పడితే పేరెంట్స్ వచ్చి టీచర్ల మీద కంప్లైంట్ చేస్తారు, అందుకని మనకెందుకులే అనుకునే మాట వినిపిస్తోంది. ఇలాంటి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న దశలోని అన్నమయ్య జిల్లా రాయచోట్లోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఏజాజ్ అహ్మద్ మీద ఆ స్కూల్ పిల్లలు కొద్దిమంది దాడి చేసి విపరీతంగా కొడితే చివరికి ఆ టీచర్ ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ టీచర్ చేసిన తప్పేంటో తెలుసా? గత బుధవారం విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తున్నారు. పక్కనే ఉన్న క్లాస్ నుండి విపరీతమైన అల్లరి వినిపించింది. అక్కడికి వెళ్లి అల్లరి చేసిన పిల్లల్ని ఆయన మందలించారు. వాళ్లలో ఒకరిపైన దెబ్బ వేశాడు. దెబ్బ పడ్డ వెంటనే ఆ విద్యార్థి, అతని సోదరుడు ఆయనపై తిరగబడ్డారు. మరో విద్యార్థి సైతం వారికి తోడయ్యారు. ముగ్గురు కలిసి అహ్మద్ పై దాడి చేశారు. వారు చేసిన దాడితో కాసేపటికే ఆ టీచర్ చనిపోయాడు. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ మనం కులం, మతం, కోణం ఆపాదించుకోకుండా మాట్లాడుకుంటే బాగుంటుంది. పిల్లలు టీచర్ల మాట వినే పరిస్థితి లేదు. టీచర్లు పిల్లల్ని కంట్రోల్ చేసే స్థితి లేదు. ఇందుకు టీచర్లు మాత్రమే బాధ్యులా, పేరెంట్స్ కూడా బాధ్యులా అనే చర్చ కన్నా కూడా పిల్లలు పెరుగుతున్న సమాజం ఎలా ఉంది, వారు ఏం నేర్చుకుంటున్నారు, వారు ఎలాంటి వ్యసనాలకు బానిసవుతున్నారో ఆలోచిద్దాం. ఇప్పుడు పిల్లలకి పెద్దలు ఎంత దూరం అవుతున్నారో, పెద్దలు కూడా పిల్లలకి అంతే దూరం అవుతున్నారన్నది వాస్తవం. పిల్లలు చదువులు, హోంవర్క్లకే కాదు, ఫోన్లకి, సోషల్ మీడియాకి కూడా అడిక్ట్ అయిపోయారు. డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. స్నేహాలకు మించిన ప్రేమలో మునిగిపోతున్నారు. గంజాయి సప్లై యూనివర్సిటీలు దాటి స్కూళ్లకు కూడా చేరిందన్నది వాస్తవం. ఈ స్థితిలో తప్పంతా పిల్లల మీద వేద్దామా, పెద్దలను కూడా దోషులను చేద్దామా అన్నది ఇక్కడ మనం వేసుకోవాల్సిన సున్నితమైన ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ మిత్రులు రాఘవ రామిరెడ్డి గారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తున్నాను. కాలం మారిందని గుర్తించి తీరాలి. విద్యార్థులతో వెనుకట్లాగానే వ్యవహరిస్తామంటే కుదరదు. ఇటీవల రాయచోట్లో విద్యార్థుల దాడికి గురై ఉపాధ్యాయుడు మరణించాడని విన్నాం. రాయదుర్గులో 10వ తరగతి విద్యార్థి టీచర్ గోడ కుర్చీ వేయించాడని, ఆత్మహత్యా యత్నం చేశాడని పేపర్లో చూశాం. ఇంకెక్కడో పిల్లవాడిని మందలించిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై పిల్లవాడి తండ్రి దాడి చేశాడని చదివాం. ఈ సంఘటనలన్నీ మనకు హెచ్చరికలే. జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగ భద్రతకు ప్రమాదం రావచ్చు కూడా. పిల్లలు ఎలా వచ్చినా, ఏం చేసినా గమ్మున ఉండాలా మరి అన్న ప్రశ్న వస్తుంది. అలా ఉండలేం కూడా. క్లాస్ తన కంట్రోల్లోకి రాకుండా ఏ టీచర్ అయినా ఏం చెప్పగలదు అసలు? మరి పరిష్కారం ఏంటి? ఆలోచించాలి. పిల్లలను విచక్షణ మరిచి శృతిమించి కొట్టడము, తిట్టడము, అవమానించడం మాత్రం చేయకూడదు. గుంజులు తీయించడం, గోడ కుర్చీలు వేయించడం, చెంపదెబ్బలు కొట్టించడం ఇలాంటివన్నీ ఖచ్చితంగా వదిలేయాల్సిందే. బోధనలో మన సమర్థత, నిజాయితీలు మనకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. ఈ విషయాన్ని అందరం గమనించాలి. మంచి ప్రిపరేషన్తో, బోధన పట్ల అంకిత భావంతో పనిచేసే టీచర్ దగ్గర పిల్లలు వెర్రి వేషాలు వేయడానికి కాస్త జంకుతుంటారు. అయినా కూడా మనల్ని, క్లాస్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. ఇవాళ స్కూల్ ప్రభావం కంటే ఫోన్లు, సినిమాలు, మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న సందర్భంలో అందరం ఉన్నాం. ఈ పిల్లలు మనతోనే ఇలా ఉంటున్నారనుకుని ఆవేదనకో, ఆశ్చర్యానికో, అలవిమాలిన ఆగ్రహానికో గురికానక్కర్లేదు.
ఇంటా బయట అన్ని చోట్ల వస్తున్న మార్పే మన దగ్గర వస్తోంది. మొదట దాన్ని మనం అంగీకరించాలి. ఇలాంటి వాళ్లను డీల్ చేయడానికి నష్టం కలిగించని కొత్త పద్ధతులు వెతుక్కోవాల్సిందే తప్ప క్లాస్ను డిస్టర్బ్ చేసే వాళ్లను హెచ్ఎం రూమ్కి పంపించి కూర్చోబెట్టడం, తల్లిదండ్రులను పిలిపించి చెప్పడం, మిగిలిన క్లాస్ మొత్తాన్ని మన గ్రిప్లోకి తెచ్చుకోవడం ద్వారా వీళ్లకు వేరే ఆప్షన్ లేకుండా చేయడం, ఇవేమీ నచ్చకపోతే, వర్కౌట్ అవ్వకపోతే ఇంకేవో తిప్పలు పడాల్సిందే తప్ప మన పీకల మీదకి తెచ్చుకోకూడదు. సిచ్యువేషన్ బట్టి లౌక్యంగా తెలివిగా మసలుకోక తప్పదు. ఇక ముఖ్యమైన మరో విషయం, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ చదువులో వెనకబడితే అవమానించకూడదు. మనం పెట్టే పరీక్షల ప్రామాణికత చాలా తక్కువ. అవగాహన, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత లాంటి విషయాల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉండటం అనేది సహజ ప్రకృతి సూత్రం. కాబట్టి ఒకే రకం అకాడమిక్ పర్ఫార్మెన్స్ అందరి నుంచి ఆశించడం అశాస్త్రీయం. పిల్లలకు కూడా ఆ విషయం చెప్పాలి. ఇతరులతో పోల్చుకోనక్కర్లేదని, తమతో తాము పోల్చుకుంటూ క్రమంగా మెరుగయ్యేందుకు కృషి చేయమని ప్రోత్సహించాలి. లవ్లు గివ్వులు ఎక్కువ అవుతున్నాయి. లవ్ లెటర్స్ లాంటివి దొరికినప్పుడు వాళ్ళను పర్సనల్గా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్ప క్లాస్ అందరి ముందు అవమానకరంగా మాట్లాడకూడదు. ఆ లెటర్ను స్టాఫ్ రూమ్లో నవ్వుకోవడానికి, వేడివేడి కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి సాధనంగా వాడుకోకూడదు. ఆడపిల్లల్ని వేధించడం, మాదక ద్రవ్యాలు సేవించడం లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంగా అర్థమయ్యేలా తరచుగా చెప్తుండాలి. వాటి వల్ల జరిగే నష్టాలను భూతద్దంలో చూపాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ సమస్య ఎక్కువ. దురదృష్టవశాత్తు అనేక కారణాల వల్ల అన్ని వర్గాల సమాహారంగా ఉండవలసిన ప్రభుత్వ పాఠశాల కేవలం వేరే ఆప్షన్ లేని, చదువు కూడా ఒక పెట్టుబడి సాధనమే అని ఇంకా గుర్తించని పేద, అమాయక, నిరక్షరాస్య, దళిత, బలహీన వర్గాల పిల్లలు మాత్రమే మెజార్టీగా మిగిలిన చోటైపోయింది. ఈ పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డల విద్యాబుద్ధులపై శ్రద్ధ పెట్టేంత అవగాహన, తీరిక, డబ్బు లేని వాళ్ళు. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంకా బాధ్యతగా, ఇంకా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. ఉపాధ్యాయ యూనియన్లే పూనుకొని ఈ విషయంలో శిక్షణా తరగతులు, అధ్యయన వేదికలు నిర్వహిస్తే బాగుంటుందేమనే సూచన తప్పకుండా ఆలోచించాల్సిన సూచనలే అనిపిస్తోంది.